హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మెయిన్ గా మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుపోతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా ప్రతి పని కూడా కరెక్ట్ గా జరుగుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే అక్కడ మెయిన్ గా చంద్రబాబు నాయుడు ఎలా ఆదాయాన్ని సృష్టిస్తాడు అనే దానికి ఒక ఎగ్జాంపుల్ గా మొన్న కూడా మనం మద్యం షాపులకు సంబంధించి ఒక వీడియో చేసుకున్నాం. అయితే మెయిన్ గా చూసుకుంటే ఆ వీడియోని ఒకసారి మళ్ళీ క్లియరిటీగా, అంటే అప్పుడు వేసిన అంచనాలు ఎలా చెప్పారనంటే కొత్త మద్యం పాలసీ వస్తుంది, దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 15,000 నుంచి 20,000 అప్లికేషన్లు పడినా కానీ అప్లికేషన్ 2 లక్షల చొప్పున నాన్ రిఫండబుల్ అమౌంట్ చొప్పున దాదాపుగా 300 కోట్ల నుంచి 400 కోట్ల పైన అమౌంట్ వస్తుందని చెప్పి అధికారులు ఏదైతే అంచనా వేసి ఒక ప్లానింగ్ ప్రకారం అయితే నూతన మద్యం పాలసీ ఏదైతే ఉందో దాన్ని రూపొందించడం అయితే జరిగింది. ఆల్రెడీ ఎక్సైజ్ శాఖకు సంబంధించి ఈ కొత్త వైన్ షాపులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన టెండర్లు కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇంకా 3 రోజులు ఇంకా మిగిలి ఉంది. అంటే యాక్చువల్లీ దానికి టెండర్స్ కి వారం రోజులు ఇన్ని రోజుల టైం ఇస్తే ఇంకా 3 రోజుల సమయం ఉండగానే ఇప్పుడు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 20,310 అప్లికేషన్లు అయితే పడడం జరిగింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా యాక్చువల్లీ వాళ్ళు అనుకున్న దానికంటే ఆల్రెడీ 3 రోజుల ముందే టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. అంటే ఇక్కడ చూసుకుంటే దాదాపుగా ఇప్పటికే 406 కోట్ల రూపాయల ఆదాయం అనేది గవర్నమెంట్ కి ఈ లైసెన్స్ టెండర్లు ఏవైతే ఉన్నాయో అట్లా నాన్ రిఫండబుల్ అమౌంట్ కింద ప్రభుత్వానికి ఆదాయం అయితే సమకూర్చిందని చెప్పుకోవాలి. అందులో భాగంగా మామూలుగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైన్ షాపులన్నీ 3,390 ఎన్ని ఉన్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే 3,300 చిల్లర ఉన్నాయి. 3,300 వైన్ షాపులకి దాదాపుగా 20,610 అప్లికేషన్లు పడడం, దాదాపుగా 406 కోట్ల రూపాయల ఆదాయం అనేది గవర్నమెంట్ కి రావడం అనేది జరిగింది. ఇంకా 3 రోజులు ఉంది. అందులో అత్యధికంగా దాదాపు మెయిన్ గా చూసుకుంటే విజయనగరం జిల్లాకు సంబంధించి 1,689 అప్లికేషన్లు ప్రత్యేకించి విజయనగరానికి వచ్చినట్టు. అంటే మరి అక్కడ ఎంత బిజినెస్ జరుగుతుంది అనేది వేరే విషయం, కానీ టెండర్లు వేయడానికి అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఫస్ట్ ప్రయారిటీ కింద టెండర్ల అప్లికేషన్స్ లో విజయనగరంలో 1,689 అప్లికేషన్లు పడ్డాయి. అంటే ఇంకా 3 రోజులు ఇంకా పెండింగ్ ఉంది, ఇంకా 3 రోజులు టైం ఉంది. మరి ఈ 3 రోజుల్లో ఇంకా ఎన్ని అప్లికేషన్లు వస్తాయి, ఎన్ని కోట్లు వస్తాయి అనేది, అంటే ఓవరాల్ గా చూసుకుంటే దాదాపుగా 500 కోట్లు రీచ్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది అనేటట్టు ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు సంపద ఎలా సృష్టిస్తారు అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అని మనం అయితే చెప్పుకోవాలి. ఖచ్చితంగా ఇప్పుడు 400 కోట్ల రూపాయలు అంటే కనీసం ఎక్కడైనా ఒక బ్రిడ్జ్ ఈజీగా, ఒక బ్రిడ్జ్ కానీ కొన్ని ఏరియాలో రోడ్లు కానీ కొన్ని ఏరియాలో డెవలప్మెంట్లు కానీ ఖచ్చితంగా ఈ డబ్బు అనేది ఉపయోగపడద్దని మనం అయితే చెప్పుకోవచ్చు. అంటే సంపద, అంటే ఈ పక్కన సంపద సృష్టించి ఆ సంపదని మళ్ళీ వేరే కాడ డెవలప్మెంట్ కి వాడుకోవడం, లేకపోతే ఇటు రాజధాని కట్టడానికి వాడుకోవడం, లేకపోతే ఇంకో దానికి వాడుకోవడం, లేకపోతే ప్రభుత్వ మెయింటెనెన్స్ ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటికి వాడుకునే విధంగా ఉపయోగపడతాయని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇది సంపద సృష్టించడం. అంతేగాని జగన్మోహన్ రెడ్డి లాగా గత 5 ఏళ్ళు కూడా ఏదైతే ఈ వైన్ షాపులు ఉన్నాయో ఆయన అండర్లో పెట్టుకుంటే ప్రభుత్వం అండర్లో పెట్టేసుకుని దాంట్లో వచ్చిన సొమ్మంతా కూడా ఆయన జోబీలోకి, ఆయన వెనకాల ఉన్న అనుచరుల జోబీలోకి అయితే కొన్ని వేల కోట్ల రూపాయలు అనేవి అవినీతి చేశాడు అనడానికి గత ఏపీ మద్యం, అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న ఏపీ మద్యం పాలసీ అని మనం అయితే చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఇటు ఏదైతే సంపద సృష్టించాలి కాబట్టి నూతన మద్యం పాలసీని పెట్టడం, తక్కువ రకానికే తక్కువ ధరకే మంచి మద్యాన్ని అందజేయడం, అంటే నూతన పాలసీని కింద పెట్టడం. ఈవెన్ అందులో కూడా మళ్ళీ 10% అనేది కళ్ళు గీత కార్మికులు వాళ్ళకి అవకాశం కల్పించడం అనేది చాలా గొప్ప విషయం కింద మనం అయితే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా పరిపాలన ఎలా చేయాలి, ఖచ్చితంగా అభివృద్ధి ఎలా చేయాలి, సంక్షేమం కూడా ఎలా సర్దుకు రావాలి, ఖచ్చితంగా సంపద ఎలా సృష్టించాలి అనే విధంగా అయితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడిని చూసి నేర్చుకోవచ్చు అనే విధంగా మనం అయితే చెప్పుకోవచ్చు.